పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఒక గుడ్ న్యూసు బీజేపీ వాళ్ళకు బ్యాడ్ న్యూసే. ఇక ఉన్న విషయం చెప్తాను. గుడ్ న్యూస్ కాంగ్రెస్ వానికి బీఆర్ఎస్ వారికి గుడ్ న్యూస్ అవుతుంది, బీజేపీ వాళ్ళకు బ్యాడ్ న్యూస్ అవుతుంది. ఏంటిదంటే నియోజకవర్గాలు పెరుగుతున్నాయి. 154 నియోజకవర్గాలు అవుతున్నాయి. అంటే 35 నియోజకవర్గాలు పెరుగుతున్నాయి, అసెంబ్లీ నియోజకవర్గాలు. 7 లోక్సభ నియోజకవర్గాలు 7 పెరిగే అవకాశం. సో మరి ఆ వార్త ఏందనే చూద్దాం. మరి బీజేపీకి ఎందుకు బ్యాడ్ న్యూసు, కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు గుడ్ న్యూసు, ఆ వివరాలన్నీ చూద్దాం. ఇక నేను మాట్లాడితే వీడు ఏంది ఈ మధ్యలో బీజేపీ అంటే, నేను ఉన్నట్టు చెప్తే ఇబ్బంది బాగా అనిపిస్తుంది. ఈ జోకే బ్యాచ్ ఉంటుంది, చాలా ప్రమాదం మిత్రులారా. సో ఈ వార్త అనేది జోకే బ్యాచ్ కూడా బాగా చూడాలి. ఇంకా జోక్తే జోకర్రి, ఇక తరాజులు పెట్టారు, పెద్ద పెద్ద వేయింగ్ మిషన్లు పెట్టి జోకర్రి. మీకు ఇజ్జత్ అనిపిస్తుంది నాకైతే. ఎప్పటి వానికి ఏముండే వీడి తోపుని అక్క, మా అన్న ఎమ్మెల్యే, మా అక్క ఎమ్మెల్యే, నెక్స్ట్ మంత్రి, ఒకడు విద్యాశాఖ మంత్రి, ఒకడు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇక రాసుకుంటారు. నాకు దరిద్రం అనిపిస్తుంది. కాబట్టి మిత్రులారా, జర ఈ వార్త ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి మీరు ఈ యొక్క ఛానల్ను. ఈ ఛానల్ మీకోసమే. భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలో తీసుకొచ్చేంత వరకు నాకు గొంత ఆగదన్నా ఆగదు. కానీ భారతీయ జనతా పార్టీలో ఉన్న తప్పులు చెప్తే ఇజ్జత్ అనిపించేది, కొంచెం సెట్ చేసుకుంటారు కొంతమంది. ఎందుకంటే అదుపు లేకుండా పోతుంది. ఎవ్వరు ఏమంటలేరు, ఎవరి ఇష్టం వాడు. భారతీయ జనతా పార్టీ వీళ్ళు అయ్యల జాగిరి అనుకుంటారు కొంతమంది. ఎవరి అయ్య జాగిరి కాదు, ఎవరి తాత జాగిరి కాదు. భారతీయ జనతా పార్టీ అందరిది. అర్థమైందా? కాబట్టి మీరు అడ్డమైన కూతలు కూసులు బంద్ చేసి, అడ్డమైన మెసేజ్లు పెట్టుడు బంద్ చేసి, అడ్డమైన పోస్టర్లు వేసుడు బంద్ చేసి, జర మన తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఎట్లా అనే దాని గురించి ఆలోచన చేయండి. ఎందుకు మరి మనకు బ్యాడ్ న్యూస్ అనేది ఇప్పుడే ఎందుకు చెప్తానంటే, మరి ఈ 3 సంవత్సరాల టైం ఉన్నది, ఈ లోపు సెట్ చేసుకోవాలి. కాబట్టి దీంట్లో ఉన్న లోపాలు చెప్పడం నా బాధ్యత. మంచిని మంచి అంట. ఇక నిన్న కాటిపల్లి వెంకటరమణారెడ్డి మొగోన్ లెక్క మీసం తిప్పిండు, తొడగొట్టిండు, నీ అక్క మొత్తం కార్లే ఉల్టా పడ్డాయి జోలికత్తే. తప్పేం లేదు, మన జోలికత్త పనిచేయచ్చు. అది మొగదనమే, మొగోడే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, అందులో నో డౌట్. సో మిత్రులారా, ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి కంపల్సరీ. ఎందుకంటే మీకు నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ బటన్ ఖచ్చితంగా నొక్కండి. అయితే మిత్రులారా, వార్త చూద్దాం ఒకసారి. ఆ వార్త ఏంటిది అనేది చూద్దాం. అయితే నియోజకవర్గాలు పెరుగుతాయి. ఎన్ని నియోజకవర్గాలు కాబోతున్నాయి దాదాపు, మరి ఏం జరగబోతుంది, ఎట్లా గుడ్ న్యూస్, మనకి ఎట్లా బ్యాడ్ న్యూస్ అనేది ఒక్కసారి చూద్దాం మిత్రులారా. సో మిత్రులారా, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న నియోజకవర్గాలు 119, ఇవి 154 కాబోతూ ఉన్నాయి. అనగానే ఇక జబ్బలు తర్వాత తత్తారు బీజేపీ, నాకు టిక్కెట్ కథం, నేను మంత్రినైతా, నేను ఎమ్మెల్యేనైతా, నేను ఎంపీనైతా, నీ బొంద అవుతారు, భోజనం అవుతారు. ఇక చూడర్రి మిత్రులారా, 17 లోక్సభ ఉన్నాయి, 22 లోక్సభ కాబోతూ ఉన్నాయి. ఇక పోతే 33% మహిళలకు రిజర్వేషన్ అనగానే కథం. ఇక అక్కలందరికీ కథం, టిక్కెట్లు గ్యారంటీ అన్నట్టు. ఇక ఎవరెవరైతే అక్కలు కొట్లాడుతారో మా అక్కలు అందరికీ టిక్కెట్లు గ్యారంటీ. అయితే ఇది ఉన్నది, ఈ రిజర్వేషన్ అనేది వస్తుంది. ఎందుకంటే 2026 అంటే ఈ సంవత్సరంలో జనగణన అన్నీ అయిపోతాయి. చెప్పుతోని కొంతమందికి చెప్పుతో కొట్టినట్టు అవుతుంది. మోడీ జనగణన చేసిండా, అది చేసిండా, ఇది చేసిండా, ఈ గణన చేసిండా అనడానికి చెప్పు అందుకొని పెళ్ళ తంపినట్టు అవుతుంది. ఎందుకంటే కేంద్రం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏదైనా అనుకుంటా చేస్తాడు గంతే, అందులో నో డౌట్. అది పాకిస్తాన్ టెర్రరిస్టులను ఉత్సవించడే కావచ్చు, మన దేశంలో ఉన్న చీడపురులను ఏరిపారేసుడే కావచ్చు, ఏదైనా 100% చేస్తాడు, అందులో నో డౌట్. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. మనం ఇళ్ళ ముందు రోడ్డు పడాలంటే చాలా కష్టమవుతుంది, బిల్లులు రావు. అదే నేషనల్ హైవేస్ ఇట్లా ఉరుకుతానాయి, పరుగులు పెడతానాయి. అంటే అంత కమిట్మెంట్తో పనిచేస్తుంది కేంద్రం, రాష్ట్రానికి లేదు. ఏంది జీతాలు ఏ శాతకాక ఈ వయసును, మన రిటైర్మెంట్ను పెంచుడు, ఇవి చూడండి అడ్డమైన పనులు చేసేటి ఈ గవర్నమెంట్లన్నీ. జీతాలు చక్కగా ఇయ్యరు, బెనిఫిట్స్ చక్కగా, ఇట్లున్నది మిత్రులారా. సెంట్రల్ గవర్నమెంట్ రూపాయి ఇస్తానంటే రూపాయి ఇస్తుంది, ఆశలు పెట్టదు, నీకు అవిత్తా పెద్దగా పెంచుతా అని. ఎంత పెంచుతా అంత టైంకి ఇస్తుంది. అది కమిట్మెంట్ కేంద్రంది. అంటే మిత్రులారా, 119 నియోజకవర్గాలు 154 నియోజకవర్గాలు కాబోతూ ఉన్నాయి. 17 నియోజకవర్గాలు ఉన్న లోక్సభ 22 కాబోతూ ఉన్నాయి, 33%. ఇక పోతే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, ఎన్నికలు లేటు కాబోతున్నాయి. మనకు 2028లో ఎన్నికలు రావాలి, కానీ 2029లో వస్తాయి. అంటే జమిలీ ఎన్నికలు. కానీ జమిలీ ఎన్నికలు అంటే దేశం మొత్తం కూడా 2029లోనే ఎన్నికలు ఉంటాయా అంటే ఉండేవి అసెంబ్లీ ఎన్నికలు. ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమందికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఎట్లయినా ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఒకటే టైంలో వస్తాయి, 2029లోనే వస్తాయి.
అది నో డౌట్. మనకు 2028 అసెంబ్లీ ఎన్నికలు రావాలి, 2029 అందరితో పాటు పార్లమెంట్ ఎన్నికలు ఉండాలి. కానీ మనకు కూడా కొంచెం లేట్ అవుతుంది, 2029 అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. ఇట్లా కొంచెం 6 నెలల గ్యాప్, సంవత్సరం గ్యాప్ లోపు 8 నెలలు 9 నెలల గ్యాప్ ఉన్నాయి, డిఫరెన్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా 2029లో పెడతారు. తర్వాత నెక్స్ట్ తర్వాత 6 సంవత్సరాల తర్వాత 2034-35 అందరికీ మొత్తం దేశం మొత్తం ఒకటేసారి అసెంబ్లీ ఎన్నికలు, దేశం మొత్తం ఒకటేసారి పార్లమెంట్ ఎన్నికలు. ఈసారి మాత్రం కొంతమందికి 2029లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. కొందరికి ముందుంటాయి, కొందరికి తర్వాత ఉంటాయి. మనకు తర్వాత ఉంటున్నాయి. అంటే మనకు ఒక 6 నెలలు 7 నెలలు లేట్ అవుతాయి. కొంతమందికి 5-6 నెలలు ముందు ఎన్నికలు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో మిత్రులారా, దీన్ని జమిలీ ఎన్నికలు ఏంటంటే ఈసారి నెక్స్ట్ వచ్చేసారికి కలిపి ఈ మొత్తాన్ని కవర్ చేస్తారు. అంటే 2034-35 దేశం మొత్తం ఎన్నికలు ఒకటేసారి జరుగుతాయి. అవి లోక్సభ ఎన్నికలు ఉన్నాయి ఇవి. ఇక పోతే చాలామంది ఏమనుకుంటారంటే మిత్రులారా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు సమాచారం మీకు ఇచ్చిన, ఇక అక్కలు చెల్లెలు అవ్వలు అయ్యలు అందరూ ఇక మీరు అందరూ ఏం చేస్తారంటే ఇక టికెట్ ఇది నాకే గిడిదిక్కు అవుతుంది మాదవుతుందని ఇక చర్చలు జోరుగా స్టార్ట్ చేస్తారు. ఓకే, అయితే బీఆర్ఎస్ వాళ్ళకు ప్రమాదం లేదు. ఎందుకంటే టికెట్ అడిగేటోళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నది. అంటే 154కు వాళ్ళ దగ్గర 170 మంది అయినా లీడర్లు ఉన్నారు వాళ్ళ దగ్గర. ఇక పోతే 22 పార్లమెంట్లకు వాళ్ళ దగ్గర 25 అంటే దొరుకుతారు, 30 అంటే దొరుకుతారు పార్లమెంటుకు కూడా వాళ్ళకు. అంటే బీఆర్ఎస్కు ప్రాబ్లం లేదు. అట్లనే ఇప్పుడు కాంగ్రెస్కు, ఒకప్పుడు కాంగ్రెస్కు ప్రాబ్లమే, కానీ ఇప్పుడు కాంగ్రెస్లో లీడర్ల కొరత లేదు, చాలామంది ఉన్నారు. సో 154 మంది దొరుకుతారు, ఇటు 22 మంది దొరుకుతారు ఖచ్చితంగా కాంగ్రెస్కు. అంటే వీళ్ళకు నిలబడేటోళ్ళ సంఖ్య మంచిగా ఉన్నది, గట్టివాళ్ళే నిలబడతారు. బీజేపీకి ఏంటంటే మిత్రులారా 300 మంది 400 మంది అంటే కూడా దొరుకుతారు, కానీ పోటీనిచ్చేటోళ్ళు ఒక్కటి దొరకడు, కండువాలు వేసుకునే వాళ్ళు దొరుకుతారు. బీజేపీకి ఉన్న దరిద్రం ఏంటంటే యువని వాడే లీడర్ అనుకుంటాడు. ఇదేందో నాకు అర్థం కాదు, చిత్రం అనిపిస్తుంది మిత్రులారా. నెక్స్ట్ నేను ఎమ్మెల్యే కాంటెస్ట్ చేస్తా అంటాడు వాడు, వాని స్థాయి ఏంటిది, వాని పక్కోనికి సాయదా ఇచ్చే పరిస్థితి లేదు మిత్రులారా. ఇది ఇట్లా అంటే మీకు సమస్య అనిపించచ్చు, సాయదాయినోడు నిలబడద్దా అంటే నిలబడు పెద్ద పని కాదు, నిలబడు ఓడగొట్టుడు మా దరిద్రం, మాకు దరిద్రం అవుతుంది కదా. జర గట్టోళ్ళు నిలవడానికి పైసలు ఉన్నోళ్ళు కాదు నేను చెప్పేది. గట్టోళ్ళు అంటే వాక్చాతుర్యం ఉన్నోళ్ళు, చదువుకున్నోళ్ళు, సంస్కారం ఉన్నోళ్ళు, జర పార్టీని నిలబెట్టేటోళ్ళు, గెలవాలని ఖచ్చితంగా గెలుతా. వాడు డబ్బు పెట్టుకుంటాడా, లేకపోతే వాడు మాట్లాడి గెలుతాడా, కాలు మొక్కి గెలుతాడా, పని చేసి గెలుతాడా, ఖచ్చితంగా గెలుతా అని మీకు దమ్ము ధైర్యం సత్తా ఉంటేనే నిలబడండి. అసొంటి వాళ్ళు చాలా తక్కువ మిత్రులారా. ఇక్కడ 22 మనకు పార్లమెంట్ మన లోక్సభ సెగ్మెంట్ 22 అయితే మన దగ్గర ప్రస్తుతానికి ఉన్నది ఏంటంటే 30 మందే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు, అందులో నో డౌట్. ఇందులోకి వెళ్ళి సగం ఏం చేస్తారంటే ఎప్పుడైనా చూడండి, ఈటల రాజేందర్ ఇలా ఎంపీ, అంతకుముందు ఏంటిది ఎమ్మెల్యే, బండి సంజయ్ ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, ఎంపీగా నిలబడ్డాడు, ధర్మపురి అరవింద్ ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, ఎంపీగా నిలబడ్డాడు. చెప్పుకుంటూ పోతే శాంతాడానికి ఉంటుంది మన లిస్టు. ఎవరైనా గంతే, ఎమ్మెల్యేగా నిలబడాలి, ఎంపీగా నిలబడాలి. కిషన్ రెడ్డి గారైనా గంతే, ఎవరైనా గంతే. అయితే ఏమవుతుందంటే అంటే మన దగ్గర ఎమ్మెల్యేల మనకు అవకాశం ఏమున్నాయంటే ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా నిలబడచ్చు అనే అవకాశం మనకు ఉండేది, కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. మరి ఇప్పుడు ఉన్నోళ్ళు మనకు ఉన్నది ఎంత 30 మంది అంటే దగ్గర ఇంకో 150 మంది గెలుపు గుర్రాలు మనకు కావాలి, గెలిచే గుర్రాలు మనకు కావాలి, గెలుపు గుర్రాలు మనకు కావాలి, మనకు లేరు. అంటే ఇటు బీఆర్ఎస్ నుంచి వలసలు రావాల్సిందే బీజేపీలకు, అటు కాంగ్రెస్ నుంచి రావాల్సిందే. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంతమంది ఈ సోషల్ సర్వీస్ చేసేటోళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలకు అత్తనే మనకు 154 మంది వీలవుతారు. 22 అంటే టోటల్గా 200 మంది లీడర్లు కావాలి. ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడేటోళ్ళు, ఎంపీలుగా నిలబడేటోళ్ళు, జర గట్టోళ్ళు కావాలి. ఈ తుడుకు బ్యాచ్ ఎట్లా అంటే మిట్లారా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేది, తుపాకులు అవి పట్టుకెత్తే ఇట్లా వస్తుంటే కట్టుకని మన సైనికులు చచ్చిపోయే పరిస్థితి ఆ రోజులల్లో. ఇప్పుడు మోడీ వచ్చినాక జర వస్తే నీక తప్పడం వాళ్ళు వేసిపోతారు ఒక్కొక్కడు, అట్లుండాలి. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుందంటే అజారుద్దీన్ టీంలో ఎక్కువ ఉన్నది మన టీం, భారతీయ జనతా పార్టీ టీం. గట్లనే వెనకడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న తుపాకులో లెక్కున్నది మన పరిస్థితి. ఇలా తుడుకు అనుకుంటా. జర గట్టోళ్ళు కావాలి, మంచిగా జాగ్రత్తగా పనిచేయండి. పరిస్థితులు మంచిగా లేవు. జిల్లా అధ్యక్షులు పేరుకే అధ్యక్షులు ఉన్నారు, చాలా దిక్కుల జిల్లా అధ్యక్షులు. తప్పు అనిపిస్తుంది, మీకు బాధ అనిపిస్తుంది. పదవి ఉంటే నాకు ప్రోటోకాల్ అనుకోకండి, మీకు చేత కాకపోతే దీపోని ఇంకొకటి వచ్చి పనిచేస్తాడు. కానీ భారతీయ జనతా పార్టీకి మోసం చేస్తే మీరు మీ కన్న తల్లికి మోసం చేసినట్టే. ఓపెన్గా చెప్తాను మిత్రులారా, మీకు చేత కాదు, మీకు తెలుసు, మీకు అధ్యక్షునిగా పనిచేయడం మీకు చేత కాదని తెలిసి కూడా
ఏతులు కొట్టడానికి ఎచ్చులు కొట్టడానికి కనుక ముంగటి ఉంటే ఏంటంటే మీరు మీ తల్లికి మోసం చేసినట్టే, మీ కన్న తల్లికి మోసం చేసినట్టే. మళ్ళీ చెప్తున్నా, ఇక మీకు గెలవము నాతోని కాదు వేరేటోడు అయితే గెలుతాడని తెలిసి కూడా నిలబడ్డాడు కూడా కన్న తల్లికి కన్న పిల్లలకు మోసం చేసినట్టే. నేను క్లియర్గా చెప్తా ఉన్నా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మీద చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఎంతోమంది ఫోన్లు చేస్తారు మిత్రులారా. ఫోన్లు చేసి ఒక్కసారన్నా మేము చచ్చిపోయే లోపల తెలంగాణలో అధికారంలోకి వస్తామని అడుగుతారు. బాధ అనిపిస్తుంది. 75 సంవత్సరాల వాళ్ళు ఏం చెప్తారంటే మేము 40 సంవత్సరాలు జనసంఘం వెనుక జనసంఘం ఉన్నప్పటి నుంచి మేము ఫైట్ చేస్తూ ఉన్నాం, మరి వస్తుందా రాదా తెలంగాణలో? రజనీకాంత్ సార్ మీరు మాట్లాడుతా అంటే మాకు రోమాలు నిక్కుతానాయి ఈ వయసులో. మళ్ళీ వెనుకట మా బీజేపీలో మేము పనిచేసినప్పుడు ఎట్లుందో అట్లా అనిపిస్తూ ఉంటుంది మీరు మాట్లాడుతూ ఉంటే. మరి మనం గెలుస్తామా గెలవమా అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు మిత్రులారా. జర దయచేసి పార్టీ మీ అయ్యల సొత్తు కాదు, మీ తాతల సొత్తు కాదు, పార్టీ అందరి సొత్తు, అందరిది పార్టీ. దేనికడ ఒక సామెత ఉన్నది, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. పార్టీ అంటే కూడా మట్టి కాదు, అది ఏంటిదో పెద్దది కాదు. పార్టీ అంటే కూడా మనుషులే, మనమే. అందరికీ విలువేయండి, కొత్త పాత అనకండి, కట్టర్ అనకండి. అందరం కట్టర్ హిందువులమే. వాళ్ళు నేను కట్టర్ బీజేపీ కట్టర్ హిందూ అని మేము కాదా, అందరూ అంతే. కాబట్టి దయచేసి వద్దు, ఈ అడ్డమైన పనులు పక్క పెట్టండి. మనకు చాలా అవసరం ఉన్నది. ఇప్పుడు మనకు 200 మంది కావాలి. 200 మంది అయితేనే అప్పటికి మనం అధికారంలోకి వస్తామా తెలియదు. ఇక ఇంకోటి, నేను అంతకుముందు ఒక స్ట్రాటజీ చెప్పిన, 119 నియోజకవర్గాలు ఉంటే మనకు 35 సీట్లు వస్తే మనం ముఖ్యమంత్రి కావచ్చు. మరి ఇప్పుడు ఎన్ని సీట్లు కావాలి? ఇప్పుడు దగ్గర మనకు ఎంత కావాలంటే 154 అంటే 50 సీట్లు 55 సీట్లు అట్లా వస్తే అప్పుడు మనం ఏమైనా చక్రం తిప్పుతామా అప్పుడు తెలుస్తుంది. 55 సీట్లు రావాలి ఇప్పుడు. అంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అందుకనే బీజేపీకి బ్యాడ్ న్యూస్, బీఆర్ఎస్ కాంగ్రెస్లకు గుడ్ న్యూస్ అని చెప్పిన మిట్లారా. సో మొత్తానికైతే నియోజకవర్గాల పెంపు, అలాగే మహిళా రిజర్వేషన్, నరేంద్ర మోడీ గొప్పతనం ఇది. బీఆర్ఎస్ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా సలాం కొట్టాల్సిందే నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి సలాం కొట్టాల్సిందే. ఎందుకంటే నరేంద్ర మోడీ కమిట్మెంట్ అంటే ఇది. మళ్ళీ చెప్తున్నా, అందరూ ఇప్పుడు సంతోషపడతారు. కాంగ్రెస్ వాళ్ళు సంతోషపడతారు, బీఆర్ఎస్ వాళ్ళు సంతోషపడతారు. మోడీ మంచి పని చేసాడు, మాకు కూడా టికెట్ వస్తుందని చెప్పేసి. ఇక పోతే ఈ యొక్క నియోజకవర్గాలు అనేది, పార్లమెంట్లు అనేది ఎక్కువ ఎక్కడ మూమెంట్ అవుతుందంటే మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో 2 పార్లమెంట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అక్కడ 7 నియోజకవర్గాలు 14 నియోజకవర్గాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ శాతం అక్కడ. ఆ తర్వాత కొండా విశ్వేశ్వర రెడ్డి ఏరియాల. సో ఇటువంటి వాటిల్లో కొంత ప్రభావం ఉండే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ అసెంబ్లీ ఎక్స్ట్రా రావచ్చు, వస్తే ఒక అసెంబ్లీ. ఉమ్మడి కరీంనగర్లో ఓ అసెంబ్లీ ఎక్కువ ఎక్స్ట్రా రావచ్చు. సో ఇట్లా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. సో మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్. నా యొక్క ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.